Namaskaram, good morning, Adab, Assalamu alaikum. Ladies and gentlemen, welcome to News and Views. మొండివాడు రాజు కన్నా బలవంతుడు అంటారు. రాజుగారు ఎన్ని బెదిరింపులు జారీ చేసినా ఉలకడు పలకడు పట్టించుకోడు. ఇప్పుడు రాజుగారు అదిరిస్తే వదిలేయడమే అంటూ స్వరం పెంచాడు. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి లాంగ్ జంప్లకు సిద్ధమైన వాడు అదిలిస్తే దారికి వస్తాడా బెదురుతాడా, లేక రాజుగారు పోనీలే అంటూ ఇంకొక సంవత్సర కాలం ఉందంటూ ఎలాంటి చర్యలు చేపట్టకుండా నెట్టుకు వస్తాడా? నల్లారి వారి బాట నల్లేరుపై నడకలా సాగుతుంది. మరో ఇద్దరు జంప్ జిలానీలు గోడ దూకితే మొత్తం చిత్రం రివర్స్ గేరులో సాగుతుంది. అలాంటి వారిని కట్టడి చేయాలంటే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వేటు వేయక తప్పదు. కిరణ్ సారు అదే చేయగలరా? Before that, here are the top 10 headlines on Wednesday morning. Gas గడబిడ, ఆధార్ గడువు మరో 2 నెలల పొడిగింపు, చమురు కంపెనీలను ఆదేశించాం, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి వెల్లడి. హాత్ కే సాత్ చైర్మన్ గిరి, మెజారిటీ డీసీసీబీ డీసీఎంఎస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ కే. మాటొకటి మనసున మరొకటి, పరస్పర ఫిర్యాదులతో అధిష్టానానికి తలనొప్పి, కిరణ్ బొత్స భేటీ, డీసీసీబీ ఎన్నికలపై కసరత్తు. హిందూపురం నుంచి గుంటూరు దాకా చంద్రయాత్ర 2000 కిలోమీటర్లు, వస్తున్న మీకోసంతో బాబు సరికొత్త రికార్డు. దేనికైనా రెడీ, సమరానికి సిద్ధమవుతున్న పార్టీలు, మోహరిస్తున్న వ్యూహకర్తలు, పార్టీ బలోపేతానికి రాహుల్ కసరత్తులు, 15-16న పీసీసీ సిఎల్పి చీఫ్లతో భేటీ. 2Gలో మరో మడత పేజీ, సిబిఐ విచారణకు ఎదురు దెబ్బ, సర్కార్ వైఫల్యమేనని బీజేపీ వ్యాఖ్య. హెలికాప్టర్ల కొనుగోల్మాల్, భారత్ కు ముడుపులు, ఇటలీ కంపెనీ సిఓ అరెస్ట్, అగస్టా వెస్ట్లాండ్ కు గ్రహణం. ఫీజుకు బూజు, రీఎంబర్స్మెంట్ పథకం అమలు తీరుపై కాగ్ నిజాలు. అక్షరంపై దాడుల, సాక్షిపై దాడికి నిరసనగా కదం తొక్కిన జర్నలిస్టులు, రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు. చివరిగా రాష్ట్రానికి పెళ్లికల, కళ్యాణం, కమనీయం, 3 రోజులు, 3,03,000 ముళ్ళు, శుక్రమూఢంతో చిక్కులు, 12 ముహూర్తాలు, కమ్యూనిటీ హాళ్ల నుంచి అన్నిటికీ గిరాకీ. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వచ్చిన 27 ఏళ్ల తర్వాత గత మార్చిలో మొట్టమొదటిసారిగా 16 మంది శాసనసభ్యులపై వేటు పడింది. అయినా రాజకీయ లాంగ్ జంపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి జంప్ జిలానీలు గోడ దూకుతూనే ఉన్నారు. కిరణ్ సారు అన్నట్లు పాత నీరు పోతే కొత్త నీరు వస్తుందా? అడకత్తెరలో జంప్ జిలానీలు. కడక్ జంగ్, రాష్ట్ర అగ్రనాయకుల పకడ్బందీ వ్యూహాలు, నారా నల్లారి గీతోపదేశం. చాప్టర్ 1 జంప్ జిలానీలకు జలక్, చాప్టర్ 2 అదిరిస్తే వదిలేయడమే, చాప్టర్ 3 పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది. రావయ్యా ఓ నాయక మా పార్టీకి అంటూ నిన్నటి దాకా స్వాగతం పలికిన నాయకులు ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలెట్టారు. జంప్ జిలానీలకు పెద్దపీట వేసిన కారు, సైకిల్, హస్తం పార్టీలు ఇక సాగనంపే పనిలో పడ్డాయి. అలిగి కన్నెర్ర చేసి అదిరిస్తే ఇక ఇంటిబాట తప్పదేమో. దీనికో సింపుల్ ఫిలాసఫీ కనుగొన్నారు. పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుందట. గత 3 ఏళ్లుగా అన్ని పార్టీలకు జంప్ జిలానీల గండం పట్టి పీడిస్తూనే ఉంది. ఇందుకు కారణం కొత్త పార్టీల రిలీజ్తో నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి లాంగ్ జంప్కు పనిపెట్టారు. ఏళ్లుగా కిరికిరిలో నానుతున్న నాయకులు తమ తలరాత మారుతుందేమోనని ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి పోల్ వాల్ట్కు సిద్ధమయ్యారు. ఎన్నికలు దగ్గరవ్వడంతో పార్టీ అగ్రనాయకులు ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పడ్డారా? లోన డుక్కుడుక్కుమంటున్న పైన మేకపోతు గాంభీర్యానికి మాత్రం డోకా లేదు. ఇటీవల ఎన్నికల ఫలితాలు ఓ పార్టీ ప్రభుత్వ సారథిని కడక్ చేయగా
ఇంకో బాస్ పాదయాత్ర జనాకర్షణ ప్రదక్షిణలతో స్వరం పెంచాడు. ఈ జెండా నుంచి ఆ ఎజెండాలోకి దూకే వారిని ఎవ్వరూ ఆపలేరు. పోయేవాడికి ఏ విధంగా ముకుతాడు వేయగలం. పార్టీకి బలం కింది స్థాయి కేడరోళ్లే, ఒప్పుకుంటాం. కానీ అధికార దాహంతో ఉన్న నాయకులను ఏ విధంగా కళ్ళెం వేసి ఆపగలం? రాష్ట్ర రాజకీయం ఇప్పటికే పంచతంత్రం పేరిట పాంచ్ పటాకాగా మారింది. దీంతో జంప్ జిలానీల అవకాశాలకు కరువే లేకుండా పోయింది. సమస్యల్లా గుడ్డిగా తమ నాయకుడి వెనక మందగా వెళ్లే ఈ రోజుల్లో నాయకుడిని కేడర్ని వేరువేరుగా చూడగలమా? అయినా నిన్నటిదాకా గాలం వేసి లాగిన నాయకులు నేడు స్టాప్ బోర్డు చూపించడంలోని పరమార్థమేంటి? కుర్చీ దక్కించుకునేందుకో ఉన్న కుర్చీని పదిలపరుచుకునేందుకేనా ఈ తంటాలు? పరిపాలనా దక్షులమని పెంచుకునే నాయకులే నోరు జారడంలోని అంతరార్థమేంటి? పోవుకాలం దాపురించిన వాడు హితుల మాట ఎలా విను? అడకత్తెరలో జంప్ జిలానీలు, ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో రాజకీయ విశ్లేషకులు కందిబండ నరసింహరావు గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బూదాటి రాధాకృష్ణయ్య గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అరవింద్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా బూదాటి రాధాకృష్ణయ్య గారు, మీతో ప్రారంభిద్దాం. 2004, 2009లో చూస్తే ఆల్మోస్ట్ 21 బై ఎలక్షన్స్ అయ్యాయి. 2009, 2013 కాలంలో దాదాపు 56 బై ఎలక్షన్స్ అయ్యాయి. నిన్న మీ నాయకుడు పాత నీరు పోతే కొత్త నీరు వస్తుందంటూ వ్యాఖ్య చేశాడు. అదేవిధంగా మొత్తం జంప్ జిలానీలను కట్టడి చేయాలంటే 10th షెడ్యూల్లో 52nd అమెండ్మెంట్ ఉన్న ఏ విధంగా అమెండ్మెంట్ ప్రతిపాదించారో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అలాంటి వేటు వేయాలి. ఇప్పుడు 9 మంది గోడ దూకారంటారు, వాళ్లపై కూడా వేటు వేయలేదు. ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులు ఒక నైతిక విలువలతో కూడినటువంటి విషయం అండి. జనరల్ గా రాజకీయాల్లో సేవాభావంతో వచ్చే రాజకీయ నాయకులు వేరు, సేవ లేక సర్వీస్ అనేటటువంటి యాటిట్యూడే లేకుండా స్వార్థంతో కేవలం ఏదో పదవి కోసం స్వార్థమా, డబ్బుల కోసం స్వార్థమా, లేదు ఏడు వస్తే ఏదో అధికారం సంపాదించు, అధికారంతో అటుమట్ల మనం డబ్బు సంపాదించవచ్చు అనేటువంటి స్వార్థాల, ఇలా స్వార్థపూరితమైనటువంటి ఈ నాయకులు రావడం ఎక్కువైంది ఈ మధ్యకాలంలో. ఇటువంటి స్వార్థపూరితమైనటువంటి నాయకులకి వాళ్ళకి ఎథిక్స్ ఉండవు, సిద్ధాంతాలు ఉండవు. ఇది పార్టీ ప్రజలు ఏమనుకుంటారనే భయం ఉండదు, ప్రజలు అసహించుకుంటారు అనేటువంటి భయం కానీ అటువంటి ఆలోచన కానీ ఉండదు. ఇటువంటి వాళ్ళు ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడికి వెళ్దాం, మనకేంది ఒక పార్టీ. తప్పకుండా రాజకీయంలో ఉన్న వాళ్ళు రాజకీయ లబ్ధి కోసమే పాకులాడుతూ ఉంటారు. కానీ సమస్యల్లో ఒకటి వాళ్ళని ఎవరు నివారించలేరు. వాళ్ళకంటూ అవకాశాలు దొరికాయి. ఈ పార్టీలో ఎక్కడ పదవులు దక్కలేదేమో ఆ విధంగా అటు సైడ్ వెళ్ళడానికి. సమస్యల అలాంటి వారిపై ఇంకా నిర్ణయం తీసుకోకుండా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు వేయకపోవడాన్ని ఏ విధంగా అర్థం అదే చెప్తున్నాం సార్. ఇప్పుడు ఒకటి ఇటువంటి అభిప్రాయాలతో, ఇటువంటి అనైతికతతో వచ్చేటటువంటి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దూరదాం, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎరుకుందాం, పోదాం అనేటటువంటి రాజకీయ నాయకుల వల్లనే ఈ దేశం అసలు మొత్తం నైతిక విలువలు పడిపోయి సమాజంలో భవిష్యత్తు ఆలోచన చేయకుండా రోజు రోజుకి దిగజారిపోవడానికి ప్రధాన కారణం. అదే నైతిక విలువలతో సర్వీస్ పాలిటిక్స్ లో వచ్చిన వ్యక్తిగానైతే ఆటోమేటిక్ గా అతనికి సేవ, రాజకీయం అంటే ప్రజాసేవ అనే భావం ఉంటే ఎక్కడికి వెళ్ళడం, ఎక్కడ పోయినా ఒకటే ప్రజాసేవ అనేది. ఊరికే ఎంతసేపటికి ఆ నైతిక విలువలు లేని వాళ్ళే వెళ్తుంటారు. ఇంకా మీరు వేటేయడం అంటారా? అది పార్టీలను బట్టి, పార్టీ యొక్క పరిస్థితి, పార్టీలో ఉన్న ఒక్కసారిగా గబగబగబ ఏటేసేసేయడం, ఆలోచన చేసుకునే అవకాశం కల్పించకుండా ఏట్లు వేసేయడం, వరుస పెట్టి తోసేయడం అనేటటువంటి పోతే అనిశ్చిత వాతావరణం ఏర్పడడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఆలోచన చేసి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. రాధాకృష్ణ గారు, కందిబండి నరసింహారావు గారు నైతికతను గురించి రాధాకృష్ణ గారు చెప్పారు.
వాళ్ళు జంపు జిల్లాని కానీ దాని మీద సేవా తత్పరత లేకపోవటం వలన కానీ వీళ్ళంతా వెళ్ళిపోతున్నారని సవివరంగా చెప్పారు. కానీ ఆ నైతికత వారు తీసేసేటటువంటి పార్టీ నాయకుడి మీద కూడా లేదు కదా. అయితే ఆ నాయకుడికి కూడా నైతికత ఉండవలసిన అవసరం లేనప్పుడు కింద వాడికి ఎందుకు ఉంటుంది? ఆ నైతికత ఉన్నవాడైతే డైరెక్ట్ గా తీసి పారేస్తాడు. పార్టీ ఏదైనా కానీ నేను మాత్రం ఉండాలి అనుకునేటటువంటి నైతికత వీళ్లకు లేదు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ నాయకుడికి లేదు, కింద ఉన్నటువంటి అసెంబ్లీ మెంబర్కి లేదు, ఇంకా బాటంలోకి పోతే పంచాయతీ బోర్డు మెంబర్కి లేదు, ఎవరికీ లేదు. ఇప్పుడు ఒక ఏకసూత్ర పద్ధతి ఏమిటి అంటే డబ్బు సంపాదించడం, దాని మీద పదవి రావటం. మేడం నువ్వు ఈ మధ్య ఒక ఎమ్మెల్యే అన్నాడు, నువ్వు ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి ఎందుకు పోతున్నావు అని అడిగితే డైరెక్ట్ గా ఈ ప్రజలందరికీ చెప్పేశాడు, నేను పదవి కోసమే ఆ టీఆర్ఎస్ పార్టీలోకి చేరాను, దానికోసమే వదిలిపెట్టాను అని చెప్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని అగమ్యగోచరంగా చేసినటువంటి ఈ నాయకులు కానీ, దీనికి ఫాలోయర్స్ కానీ, దీనికి బాధ్యులంతా నాయకులే అయిపోతారు కదా. నైతికతకు అర్థమేముంటుంది? ఏముండదు దానికి. ఓకే రాధాకృష్ణ గారు, 1 సెకండ్ హోల్డ్ యువర్ థాట్స్. అరవింద్ కుమార్ గౌడ్ గారు, ఎందుకు పార్టీలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద గోడ దూకే శాసనసభ్యులపై వేటు వేయడం లేదంటారు? జనరల్గా ఇంతమంది మాట్లాడినటువంటి విశ్లేషకులందరూ కూడా రాజకీయాల్లో నైతికత తప్పిందనేది అది వాస్తవం. రాజకీయ పార్టీలకు అతీతంగా మరి జంపు జిల్లాల విషయానికి వస్తే వాళ్ళు స్వార్థపరులైనటువంటి రాజకీయ నాయకులకు ఎప్పుడు ఎట్లా వేటేయాలో వాళ్ళకి ఇంకా ప్రయోజనం కలగకుండా చూసే ప్రయత్నంలోనే సమయాన్ని బట్టి ఈ యొక్క రాజకీయ పార్టీ వారి యొక్క రాజకీయ నిర్ణయాన్ని తెలియజేస్తుంది, వాళ్ళకి వేటు వేస్తుంది. ఒకటి యాంటీ డిఫెక్షన్ లా ప్రపోజ్డ్ ఇన్ 1985లో ఎప్పుడైతే ప్రపోజ్ చేశారో 52nd అమెండ్మెంట్ క్లియర్లీ చెప్పడం వాలంటరీలీ ఒకవేళ ఈ విధంగా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇమీడియట్లీ వేటు వేయాలని, ఇంతవరకు వేటు వేయకుండా ఏళ్ల కాలం నాన్చడం ఏ విధంగా అర్థం చేసుకోమంటారు అరవింద్ కుమార్ గౌడ్ గారు? అంటే జనరల్ గా మాకు పార్టీలు చర్చించుకొని పార్టీలో వాళ్ళు స్వప్రయోజనాల గుండి స్వార్థ రాజకీయాల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాలను నిరోధించాల్సిన అవసరం ఉంటుంది. దానికి సమయము సందర్భము వారికి అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు దానికి వేటు వేయడం జరుగుతుంది. 1 మినిట్ సమయం వచ్చినప్పుడు అని దాని ఆసరాగా పెట్టుకొని పార్టీని లాభం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ మధ్య సస్పెన్షన్ అంటున్నారు. సస్పెన్షన్ వల్ల ఏమిటి ఉపయోగం? సస్పెన్షన్ వల్ల వాడిని బహిష్కరిస్తే కానీ ఉపయోగం, కానీ సస్పెన్షన్ వల్ల వాడి పదవి ఉంటుంది, వాడి మళ్ళీ ఓటేయడానికి వస్తే ఓటేయడానికి అవకాశం ఉంటుంది, డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాడు ఓపెన్ గా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తే కూడా సస్పెండ్ చేస్తున్నాం అంటారు, బహిష్కరిస్తున్నాం అని చెప్పరు, వెళ్ళగొడుతున్నాం దీన్ని తీసేసేయమని చెప్పరు. ఇదంతా వాళ్ళు లాభపడటానికి ప్రజల్ని ఈ నాయకులు మోసం చేస్తున్నారనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఓకే, వైఎస్ఆర్సీపీ గుంటూరు నుంచి వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు గొల్ల బాబురావు గారు జాయిన్ అయ్యారు. బాబురావు గారు, జంప్ జిల్లాని నమస్కారం అండి. జంప్ జిల్లాని ఏ విధంగా చూడమంటారు? స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే వీళ్ళు ఇటు సైడ్ గోడ దూకుతున్నారంటారా, లేకపోతే ఒక నాయకుడిపై నమ్మకంతోనే ఇటు సైడ్ వస్తున్నారంటూ భావించాలా? అండ్ యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ ఇస్ కన్సర్న్, సార్ రమాకాంత్ గారు చెప్పండి. ఫస్ట్ ఈ యొక్క డెమోక్రసీలో రాజకీయ విలువను ఇటు పార్టీల సైడ్ నుంచి, ఇటు ఎమ్మెల్యేల సైడ్ నుంచి, ఇటు అన్ని రకాలుగా దిగజారిపోతున్నటువంటి సందర్భం. ఇలాంటి సందర్భంలో రాజకీయ పార్టీలే ముందుగా వాళ్ళ యొక్క విలువలను కాపాడుకోవాలి. ఈ రోజున మేము దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కోసం రాజీనామాలు చేశాం. మా రాజీనామాను ఆమోదించడానికి ఎంత సమయం తీసుకున్నారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నేను ఒకటే అడుగుతున్నా, రాజకీయ పార్టీలు ఈ యొక్క సమాజంలో ప్రముఖమైన పాత్ర గాని వహించినట్లయితే తప్పనిసరిగా వారికి ఆ యొక్క విలువలు ప్రజల్లోకి వెళ్తాయి. చాలా సంతోషం బాబురావు గారు. ప్రజలు కూడా బాబురావు గారు, మీరు రాజకీయాల్లోకి వైఎస్ రాజశేఖర రెడ్డి కోసమే వచ్చారా, ప్రజాసేవ కోసం వచ్చారా? ప్రజలకు సేవ చేసి ప్రజల చేత కేవలం రాజశేఖర రెడ్డి కుటుంబం కోసమే పుట్టి రాజశేఖర కుటుంబం కోసమే రాజకీయాల్లోకి వచ్చారా? కేవలం రాజశేఖర కుటుంబం కోసం వచ్చారు.
అంతేగాని ప్రజల కోసం కానీ ప్రజా సమస్యల కోసం కానీ రాలా. పేద ప్రజల కోసం పనిచేస్తున్న రాజశేఖర రెడ్డి గారి కోసం రాజకీయాలకు వచ్చాను. ఎందుకంటే మీలాగా ఏంటంటే ధనికుల కోసమో లేకపోతే రకరకాల స్వార్థ రాజకీయాల కోసం రాలేదు. నేను వచ్చింది పేద ప్రజల కోసం. పేద ప్రజలు చూస్తే పేద ప్రజలతో ఉండాలి. పార్టీలు కుటుంబం వచ్చారు పక్క చెబుతూ మళ్ళీ పేదలు ఎవరిని మోసం చేయడానికి ఎవరిని మోసం చేయడానికి నేను 20 రోజుల్లో ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు అదే మా చేసిన కర్మ. ప్రజాసేవ అనేది తెలియకుండా ప్రజల్లోకి పోకుండా 20 రోజుల్లో 5 రోజుల్లో సడన్ గా ఎమ్మెల్యే అయిపోయినాయి. అదే దేశానికి పట్టిన ఒకటి బుధ రాధాకృష్ణ గారు గొల్లబాబురావు గారు ఒక రేజ్డ్ వన్ వెరీ గుడ్ పాయింట్. రాజీనామాలు చేశాం ఒక పార్టీ నాయకుడి కోసం, మేము అక్కడి నుంచి దూకి ఇటైతే రాలేదు కదా, మళ్ళీ తిరిగి ఎన్నికబడడానికే మేము సిద్ధమయ్యాం. అలాంటి ఆ విధంగా చేసినప్పుడు ఎందుకు ప్రభుత్వం ఇంత సమయం తీసుకుంది అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. డెఫినెట్ గా అనేక కోణాల్లో ఆలోచన చేసి అనేక కోణాల్లో ఆలోచించి ఒక పక్కన పార్టీ ప్రభుత్వం నడుపుతుండేటప్పుడు ప్రభుత్వంలో ప్రజలకి బాధ్యత వహించినటువంటి ప్రభుత్వం ప్రజలకి ఇన్కన్వీనియన్స్ లేకుండా ప్రజా ప్రభుత్వం పరిపాలనకి ఇన్కన్వీనియన్స్ లేకుండా అన్ని కోణాల నుంచి కూడా చూసి సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటారు. తప్పకుండా ఎవరు క్షమించరు, ఎవరు ఇచ్చారు. స్వార్థపరులు మీరు అంటే వెళ్ళిపోయినారండి. స్వార్థపరులు క్లియర్ ఒక దగ్గర చేరిపోయారు. స్వార్థపరులు దగ్గర చేరిపోయారు. కట్ అయిపోయింది. రాధాకృష్ణ గారు, స్వార్థం అంటూ ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటది. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళు రాజీనామా చేసి తిరిగి ఎన్నుకోబడడానికి సిద్ధమయ్యారు. దానికి ఓకే ఫైన్, నాకంటూ ప్రజాస్వామ్యంలో నాకు హక్కు ఉన్నది, నేను ఆ పార్టీ ఒకటి రాధాకృష్ణ గారు వన్ సెకండ్ ప్రజాస్వామ్యంలో నాకు హక్కు ఉంది, నేను ఈ పార్టీ నుంచి రాజీనామా చేసి ఆ నాయకుడికి కట్టుబడి ఉన్నాను, ఆ నాయకుడిపై నాకు విశ్వాసం ఉంది, ఆ విధంగా నేను రాజీనామా చేశాను, దాన్ని ఎందుకు మీరు ఆమోదించడం లేదు? ఎందుకు సమయం పడుతుంది? 5 సంవత్సరాలకి నేను పరిపాలిస్తాను, 5 సంవత్సరాలు నేను నీతివంతులుగా బతుకుతాను, ఆశ్రిత పక్షపాతంలో కూడా బతుకుతానని ప్రజలకి ప్రమాణాలు చేసి ప్రజల్లో ప్రచారం చేసి ఓట్లు ఇచ్చుకొని 5 ఏళ్లు లేకుండానే మధ్యలోనే పార్టీలు మారిపోయే వాళ్ళు నీతివంతులా? అది నీతి అనేటువంటిది ఉంటే అది జరగద్దా? ఓకే సరే, ఈయన మధ్యలో వీళ్ళు రాజీనామా పెట్టి డ్రామాల కోసం ఒక కాలు అక్కడ ఒక కాలు ఇక్కడ పెట్టి రాజీనామా చేస్తున్నారు. దానివల్ల ఏం ఉపయోగం? నీ రాజీనామాని ఆమోదింపజేసుకోవటానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. పోతారం శ్రీనివాసరెడ్డిని రాజీనామా పెడితే ఆయన నిరాహార దీక్షల చేసేదా రాజీనామాని యాక్సెప్ట్ చేయించు. ఐఎమ్ గెటింగ్ SMS దే బికమ్ అన్ ఎవల్ ఫర్ ద గవర్నమెంట్ అంటూ SMS లో వస్తున్నాయి. అయితే మీరు రాజీనామాని ఆమోదింపజేసుకోవటానికి నీ వంతు ప్రయత్నం చేయటం లేదు. వీళ్ళు వాళ్ళ వంతు ప్రయత్నం ఏంటంటే అధికారాన్ని నిలబెట్టుకోవటం కోసం, వాళ్ళ సంఖ్య బటాబటిగా ఉండటం కోసం, సరిపోను ఉండటం కోసం వాళ్ళు రాజీనామాలు ఆమోదించటం లేదు. నీ యొక్క రాజీనామాని చిత్తశుద్ధితో ఎందుకు చేయటం లేదు? రాజీనామాలు చేశాం. ఇంకోటి ఏంటంటే మేము పార్టీలు మారుతున్నామని చెప్తే ప్రజలంతా అటువైపు ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు, రేపు సీట్లు ఇవ్వరో ఏమో అని రాజీనామా పెడుతున్నారు. ఒక్క నాయకుడే కాదు, ఇంకొక నాయకుడు ఉన్నాడు. ప్రత్యేకవాదం అంటూ కొంతమంది విడిచిపెట్టిపోయారు, నాయకుడిపై నమ్మకం అంటూ కొంతమంది విడిచిపోయారు, పరిపాలనా దక్షులని కొంతమంది విడిచిపోయారు. అందరూ ఉన్నారు, అందరూ భాగస్వామ్యం లేదు. రమాకాంత్ గారు, ఏమి రాజీనామాలు మొత్తం కలుసుకొని మీడియా చూసుకొని రాజీనామాలు కాగితాలు ఇస్తారు. మళ్ళీ ఎవరు లేకుండా చూసి సిగిర్ గా పోయి చాటు మాటలు పోయి అయ్యా రాజీనామాలు ఇప్పుడు మీడియా కోసమే డ్రామాలు ఆడుతున్నారు అనుకోండి. సరే, మీకు తెలుసు కదా ఒకటి అంతర్గత వ్యవహారం మీకు తెలుసు కదా, అంతర్గత వ్యవహారం మీకు తెలిసినప్పుడు అలాంటి వారిపై ఎందుకు చర్యలు చేపట్టలేకపోతున్నారు? ఒక పక్క బాధ్యత తీసుకున్న ప్రజల పరిపాలనకి, ప్రజల సంక్షేమానికి బాధ్యత తీసుకున్న ప్రభుత్వం. అరవింద్ గారు యాజ్ అ పాయింట్, 1 సెకండ్ బుధ రాధాకృష్ణ గారు, హోల్డ్ యువర్ థాట్స్. అరవింద్ కుమార్ గౌడ్, స్వార్థ రాజకీయాలనే విషయాన్ని చెప్తా ఉన్నప్పుడు పాపం 20 రోజులలో ఆయన ప్రజలు ఎమ్మెల్యే చేస్తే 5 సంవత్సరాలు ఉండి మమ్మల్ని పరిపాలించమంటే ఆయన రాజీనామా చేసి ఇతరులకు రాజకీయ లబ్ధి గురించో ఆర్థిక లబ్ధి గురించో పక్క పార్టీకి పోయి ఈ రోజు రాజకీయాల స్వార్థం గురించి మాట్లాడుతున్నటువంటి మరి ఆ వైకాసా రాజకీయ పార్టీ నాయకులకు ఒకసారి తెలియాలి. వాళ్ళ నాయకుడు ఈ రోజు జైల్లో ఉన్నాడు. అంటే ప్రజాధనాన్ని దోచేసి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఈ విధంగా రాజకీయ నాయకుడు, ఒక వ్యాపారస్తుడు, ఒక న్యాయ
కోవిదులైనటువంటి న్యాయ వ్యవస్థలోని జడ్జిలు, దాని తర్వాత పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా ఒక స్వార్థ రాజకీయ నాయకత్వం గురించి, ఈ యొక్క ప్రజాధనాన్ని దోచినటువంటి వ్యక్తుల్లో చెంచల్ కూడా తెలుస్తుంది. వాళ్ళు స్వార్థ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని 20 రోజుల్లో మిమ్మల్ని గెలిపించినటువంటి ఆ ప్రజలకేం జవాబు చెప్తారు మీరు? ఇంకోటి ఏంటంటే నేను ప్రజల గురించి రాలేదు, రాజశేఖర్ రెడ్డి గురించి వచ్చాను. అంటే ప్రజల గురించి నేను ఎన్నిక చేసినటువంటి ప్రజల గురించి నేను రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఉన్నాను అనేది చాలా నిజంగా ప్రజలలో వారికి ఓట్లు వేసినటువంటి వాళ్ళని అవమానపరిచినట్టుంది. అది చాలా తప్పు. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రజల గురించి పాటుపడాలి తప్పితే ఒక రాజకీయ నాయకుడి గురించో స్వార్థ రాజకీయాల గురించో పనిచేయాల్సిన అవసరం లేదు. ప్రజా జీవితంలో ఇది చాలా తప్పు. ఇలాంటి మనం వ్యాఖ్యలు చేయడం కూడా తప్పు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం చూస్తున్నటువంటి ప్రజలు మనని ఎన్నుకుంటారు. మనకు అక్కడ ఉన్నటువంటి బాబురావు గారు అనే వ్యక్తి నిన్నటి వరకు ఎంప్లాయ్మెంట్ లో పనిచేసినటువంటి వ్యక్తికి మేము గెలిపిస్తే మాకు 5 సంవత్సరాలు సేవ చేస్తాడు కదా అని ఒక అనుకూలత మీకు పనిచేస్తే ప్రజల గురించి కాదు, రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడారు. అరవింద్ గారు 1 సెకండ్. నేను ఓకే ఫైన్, ఐ గో విత్ యువర్ థియరీ. 5 ఏళ్లకు ప్రజలు నాకు పట్టం కట్టారు, సరేనా? దాని తర్వాత మా నాయకుడు, నేను ఎవరినైతే నమ్ముకొని పార్టీలోకి వచ్చానో ఆ నాయకుడు బహిర్గతం చేయబడ్డాడు. దానికి కట్టుబడి నేను రాజీనామా చేసి తిరిగి ఎన్నుకోబడ్డాను. రమాకాంత్ గారు, రాజశేఖర రెడ్డి గారు పార్టీ మారలా, రాజశేఖర రెడ్డి గారు వేరే పార్టీ గుర్తుపెట్టుకోండి. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు బయట పోతే పనిచేయండి. రాజశేఖర రెడ్డి ఆత్మ, రాజశేఖర రెడ్డి మనసు, రాజశేఖర సర్వం కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసిన రాధాకృష్ణ గారు. మీరంటే మీరు నాకు హీరో. ఓకే, 1 సెకండ్ లెట్స్ టేక్ ఎ హైపోథెటికల్ కేస్. అరవింద్ గారు 1 సెకండ్. రాధాకృష్ణ గారు, ఐ గివ్ ఎ హైపోథెటికల్ కేస్. మీరంటే నాకు ఎనలేని ప్రేమ, మీరు మీ దారిలో నేను అన్నా, నీ దారిలోనే అంటూ నేను నడుస్తాను. మీరు పార్టీ మారుతారు, నేను మీకు కట్టుబడినా, మీ సిద్ధాంతాలు కట్టుబడినా, మీకోసం నేను పార్టీలోకి వచ్చాను. సరే, నేను రాజీనామా చేసి తిరిగి ఎన్నుకోబడి మళ్ళీ నేను రాజశేఖర రెడ్డి మీద మీకు నీతి ఉంటే, రాజశేఖర రెడ్డి గారి కొడుకు రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి మీద నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే, రాజశేఖర మీద భక్తి అనేది ఉంటే, ఆయన ఆశయాల్ని చివరి వరకు కొనసాగిస్తాను. అది నీతి. పోవడం నీతి కాదు. రాధాకృష్ణ గారు, నేను కొద్దిగా ఆవేశం తగ్గించుకోండి. 5 సంవత్సరాల గురించి నేను మాట్లాడుతున్నాను. 5 సంవత్సరాలు కాకముందే మెజారిటీ ఉండి కూడా చంద్రబాబు నాయుడు ఎందుకు రద్దు చేశారు? ఒకటి రాధాకృష్ణ గారు, ఐ గివ్ యు అనదర్ హైపోథెటికల్ కేస్. నేను మీ పార్టీలో నేను ఎన్నుకోబడ్డాను. 2 ఏళ్ల తర్వాత మీ సిద్ధాంతాలు నచ్చలేదు, మీ నాయకుడు నచ్చలేదు, మీ నాయకుడి మార్పిడి నచ్చలేదు, మొత్తం నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏంటంటే, 2 ఏళ్ల తర్వాత కాదు, ముందు నువ్వు వచ్చేటప్పుడే, దానిలో వచ్చేటప్పుడే ఈ పార్టీ సిద్ధాంతాలు, పార్టీ పోకడాన్ని నచ్చలేదు, మీ పార్టీ నచ్చలేదు. అరవింద్ కుమార్ గౌడ్ గారు పార్టీ నుంచి బహిర్గతం చేయబడ్డాడు. నేను ఆయన సిద్ధాంతాలకు కట్టుబడినా, నేను అరవింద్ కుమార్ గౌడ్ గారు ఎంబడే ఉంటాను అన్నా, నీ దారిలో నేనంటూ నేను పోయే హక్కు నాకు లేదా? ఆయన ఎవరు వ్యక్తిగతంగా ఒక వ్యక్తి సిద్ధాంతాల మీద, వ్యక్తి మీద ఆధారపడి కానీ, లేదు పార్టీ మీద ఆధారపడో 2 విషయాలు ఉంటాయి ఏ మనిషికైనా. అటు నాయకుడి మీద ఆధారపడతారు, లేకపోతే పార్టీ మీద ఆధారపడతారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నేను నాయకుడి మీద ఆధారపడతాను. ఆ నాయకుడి యొక్క సిద్ధాంతం, ఆ నాయకుడి యొక్క ఆలోచన విధానం ఏమిటి, ఆ నాయకుడి యొక్క దారి ఏమిటి, ఆయన దివంగతుడు అయిపోయిన తర్వాత ఆయన ఆశయాలను నేను జయిస్తాను, ఆయన ఆశయాల కోసం నేను బతుకుతాను అనేది నీతి. అంతేగాని ఆయన ఆశయాలు స్పందించాలి. బాబురావు గారు, నాకు ఒక్క అవకాశం అండి. వాళ్ళిద్దరు కూడా
ఎందుకంటే పెద్దలు రాధాకృష్ణయ్య గారు తర్వాత అరవింద్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు కూడా నన్ను ఏంటంటే చాలా ఒకటే ప్రశ్న అడుగుతా. ఎందుకంటే ఇప్పుడు డెమోక్రసీలో పార్టీలు మార్చేటువంటి అవకాశం వాళ్ళు తీసేయమనండి. పార్టీలు మార్చే అవకాశం తీసేయకోకుండా ఈ యొక్క మాటలన్నీ ఏంటండి, పార్టీలు మార్చేటువంటి అవకాశం మంచి పనులు జరగనప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానుభావుని పొట్టను పెట్టుకుని అలాగే ఆయన ఆశయాలన్నింటినీ కూడా తూట్లు పొడిచినటువంటి మనుషుల కోసం పార్టీ కోసం కష్టపడాలా? ఒకటి ఎంత అన్యాయం అండి. ఏంటంటే ఈ మాట రాష్ట్ర ప్రజలందరూ ఈ రోజున మేము ఆయన కోసం రాజీనామా చేసి మళ్ళీ గెలిచామా లేదా, మూడోసారి కావాలంటే ఒకటి రాధాకృష్ణ గారు ఆయన ఒకటి మాట స్పష్టం చేశాడు కదా, ఆయన కోసం రాజీనామా చేసి తిరిగి ఎన్నుకోబడ్డాం కదా, దాంట్లో తప్పేంటి? మళ్ళీ ఆయన కోసం అంటారంటే ఆయన కోసం లేదు, ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా భక్తుడు రాజశేఖర రెడ్డి ఎన్ని బాధలు వచ్చినా అవస్థలు పడ్డా నానా అవస్థలు పడ్డా కూడా పార్టీని వదిలిపెట్టలేదు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం నా ధ్యేయం అని పదే చెప్పినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశయాలకి రాజీనామా అంటే అదే అవినీతి. రాధాకృష్ణ పెద్ద పరికల్పన ఇంకొకటి ఇస్తాను. ఓకే, ఆ నాయకుడు మీ నాయకుడే, మీరు ఆ నాయకుడు మీరు సొంతం చేసుకున్నారు. ఓకే, వాళ్ళ అబ్బాయి ఓదార్పు యాత్రకు పోతా అన్నాడు, దాన్ని అడ్డుకున్నారు మీరు. నాకు సిద్ధాంతం నచ్చలేదు, నన్ను అడ్డుకోవడం నచ్చలేదు, నేను పార్టీ రాజీనామా చేశాను. నా వెంబడి ఫాలోవర్స్ ఉంటారండి, ఆ ఫాలోవర్స్ కూడా రాజీనామా చేసి తిరిగి ఎన్నుకోవడంలో ఎవరి సిద్ధాంతాలు నచ్చినాయండి ఆయనకి? ఎవరి సిద్ధాంతాలు నచ్చినాయి అంటే ఉద్యోగం చేస్తూ ఉద్యోగాలు వదిలిపెట్టి ఈ ఉద్యోగంలో చిల్లర రాండరా, రాజకీయాల్లోకి వెళ్తే పెద్దనాడు సంపాదించండి ఉద్యోగంలో కూడా పేద ప్రజల కోసం ఉద్యోగం చేసేవాళ్ళు ఆయన కూడా మాట్లాడండి. మీరు ఇంతసేపు వాదించారు కదా బాబురావు గారు. చెప్పండి. ఇప్పుడు నేనేమన్నానంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు ఏంటి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు ఏంటంటే ఈ యొక్క ధనికుల కోసం పాటుపడాలన్నా లేకపోతే స్వార్థ రాజకీయాలని కోసం పాటుపడాలన్నా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పేద ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఈ రోజున కొన్ని లక్షల మంది మరి పునర్జన్మ వాళ్ళు పొందారండి. నాయకుడిగా అబద్ధాలు చెప్పాక ఒక నాయకుడిగా అబద్ధాలు చెప్పకండి, నాయకుడిగా ఉంటూ అబద్ధాలు చెప్పకండి. ప్రజలతో మనం మాట్లాడుతున్నాం, అబద్ధాలు చెప్పకండి. రాధాకృష్ణ గారు ఆయన మీ నాయకుడే, రాష్ట్రపతి ఎన్నికల్లో మిమ్మల్ని బెయిల్అవుట్ చేశాడు, రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మీరు అందరు కలిసే ఉంటారు. ఎందుకు ఈ విధంగా వాదించుకుంటారు? ఇక్కడ ఒక విషయం సార్, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని తూట్లు పొడుస్తున్నారు అని చెప్తే బెయిల్అవుట్ చేయబడి ఏం చేశారు ఎప్పుడు? వన్ సెకండ్ అరవింద్ గారు బాబురావు గారు వన్ సెకండ్ ఆయన కోసం నేను ఆ యొక్క పథకాల కోసం రాజీనామా చేశాను. ఏ పథకం ఇప్పుడు సార్ మీరంటే ఎంతో గౌరవం కొద్దిగా ఆవేశం తగ్గించుకోండి. నేను చెప్తా ఉన్నాను సార్, మార్పులు తీసుకురాలేము కదా. రాజశేఖర రెడ్డి గారి పథకాలు తూట్లు పెడుతున్నారు అంటే ఆయనకు చనిపోగానే తూట్లు పట్టుతున్నట్టు కనిపిస్తున్నది. చేయలేకపోతున్నారు బాబురావు గారు. ప్రజలందరూ కూడా ఆ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు. వెరీ హ్యాపీగా ఒకటే మీరు ఈ విధంగా వాదించుకుంటా ఉంటే అరవింద్ కుమార్ గౌడ్ గారు నవ్వుతా ఉన్నారు. అరవింద్ గారు మీ ఏంటంటే అరవింద్ కుమార్ గౌడ్ గారు కూడా వారి నాయకుడికి స్వార్థం లేకపోతే రాజీనామా చేసిన వాళ్ళని ఇమ్మీడియట్ యాక్షన్ ఇవ్వండి. ఓకే, యాక్షన్ ఎందుకు తీసుకోలేదు నేను అదే అడుగుతున్నాను అరవింద్ గారు. ఎందుకంటే యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు అరవింద్ గారు?
ఈ దేశంలో స్వార్థం ఎట్లా ఉందంటే బాబురావు గారు చెప్పినట్టు ఈ రాజకీయాల్లో ఆర్థిక వనరులు అనేటివి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తా ఉన్నాయి. అంటే అవినీతి సొమ్ము అనేది 9 సంవత్సరాల్లో ఆ యొక్క అవినీతి డబ్బును పెట్టుకొని ఆ కులాలను మతాలను పెట్టుకొని స్వార్థ రాజకీయాలతో కొన్ని రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి. ఒక ముఖ్యమంత్రి పదవి గురించో లేకపోతే ఇంకోటి గురించో ఒక లక్ష్యాలు లేకుండా చెప్తాను. ఎట్లా అంటే ఆ రాజకీయాల్లో ఎవరి దగ్గర అయితే డబ్బు విపరీతంగా ఉందో, ఏ విధంగా అవినీతి సొమ్ము ఉందో అక్కడ వైపు మొగ్గుతా ఉన్నారు. ఈ స్వార్థ రాజకీయ నాయకులు రాజకీయాల స్వార్థం గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు అపహాస్యం చేస్తారు. మనం చూసి ఇక్కడ అట్ట కాదు. ఇప్పుడు వీరు రాజీనామా చేశారు. అక్కడ ఏ సిద్ధాంతాలు ఉన్నాయని రాజీనామా చేశారు? ఏ సిద్ధాంతాల మీద వీళ్ళు పోయి పనిచేస్తారు? ఈ రోజు ఎక్కడ సేవ సిద్ధాంతాలు లేవు. స్వార్థ రాజకీయాలు, డబ్బు గురించి మీరు ఆ ప్యాకేజ్ తీసుకొని బయటికి పోయి ఇవన్నీ మాట్లాడుతూ తప్పకుండా చర్యలు తీసుకోవాలో పార్టీలో డిసిషన్ తీసుకొని తప్పకుండా చర్యలు తీసుకుంటుంది పార్టీ. సార్, ఈ అవినీతి రాజకీయాలలో డబ్బులు ఎక్కడుంటే అక్కడ ఉంటాయి అనేటటువంటి మాట అరవిందర్ గౌడ్ గారు చెప్తున్నారు. ఎవరి బడ్జెట్ కు తగ్గట్టు వాళ్ళు సంపాదించారు. అవినీతికి ఎవరు అబౌవ్ ది బోర్డ్ కాదు, అందరూ తింటూనే ఉన్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు తిన్నారు. అప్పటి బడ్జెట్ కు తగ్గట్టు ఆయన తిన్నాడు, ఇప్పటి బడ్జెట్ నాకు అవకాశం కాలేదు అని అవినీతిని జనరలైజ్ చేస్తారా మీరు? అవినీతిని మీరు ఒప్పుకుంటారా? అవినీతి కరెక్ట్ జనరల్ గా అందరు తినేశారు. కోట్ల రూపాయలు 100 కోట్లు తినేయండి, కోట్లు తినేయండి. దోచిన వాడు జైల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, బయట ఉన్నోళ్ళని మీరు పోల్చి చూపడం అనేది ప్రజలకు తప్పుడు సందేశం ఇస్తున్నారు. జైల్లో ఉన్నటువంటి వ్యక్తులను ఏ విధంగా జైలుకి వెళ్ళాడు, చట్టాలు ఏం చేశాయి, ఇంతమంది జైలు ఆలోచించి విశ్లేషకులుగా మనం మాట్లాడాల్సింది ఏంటంటే మనం ఏదో జనరలైజ్ చేయొద్దు. చెయ్యొచ్చు అని మనమే మాట్లాడితే ప్రజలు చాలా తప్పుదో పట్టే పరిస్థితి ఉంటుంది. ఎవరు చేసినా రాధాకృష్ణ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. అరవింద్ గారు, రాధాకృష్ణ గారు, ఓకే, పార్టీల నాయకులు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి లాంగ్ జంపులు చేస్తూనే ఉన్నారు. కానీ సమస్యలా అలాంటి వారిపై ఎందుకు త్వరితగతిన చర్యలు చేపట్టలేకపోతున్నారు? దానికి సమాధానం చెప్పండి. నేను ఇదాకనే చెప్పానండి. ఏమిటంటే ఈ రాజీనామా చేసిన నాయకులు అందరూ స్వార్థపరులకు అవకాశం లేకుండా తప్పకుండా పార్టీ చర్యలు తీసుకుంటది. సమయం సందర్భాన్ని బట్టి చర్యలు తీసుకుంటది. రాజీనామా చేసిన నాయకులందరూ ఇంట్లో రామయ్య బయట కృష్ణయ్య ఇదంతా ఇంట్లోకి వెళ్ళిపోతే లెటర్ తీసుకుపోయి స్పీకర్కి ఇవ్వడం, ఆమె మళ్ళీ చాటుమాటు సార్ కొంచెం ఆగండి, నిదానంగా తీసుకోండి, కొంచెం ఆలోచించండి అని చెప్పడం, మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి సార్ ముఖ్యమంత్రి ఎడగలవడం. సో ఏమి చేయాలో పార్టీ నాయకులకు అర్థం కాని పరిస్థితి. బాబురావు గారు, పార్టీ నాయకులు అర్థం కాని పరిస్థితి. బాబురావు గారు ఏదో దాటేస్తున్నారు ఆన్సర్ కాదు, సార్ సమయం సందర్భాన్ని గురించి తీసుకుంటారు అని అంటే అది పదవిలో ఉన్నటువంటి పార్టీకి ఉంటుంది, అపోజిషన్ పార్టీలోకి ఉంటుంది. నీకు విమర్శించే హక్కు ఎక్కడుంది? ఎంప్లాయీ గాని ఒక రాజకీయ నాయకుడు గాని ఎనీబడి ఒక రిజిగ్నేషన్ లెటర్ అంటూ ఇస్తే అగైన్ దాని మీద కాన్సిక్వెన్సెస్ తెలిసిచ్చాడా తెలియకిచ్చాడా, దాని మీద కాన్సిక్వెన్సెస్ ఏమిటి అనేది కాన్షియస్నెస్ కూడా తీసుకోవాల్సిన బాధ్యత యాక్సెప్ట్ చేసే అధికారం మీద ఉంటుంది. అందుకే సో దట్ ఇస్ క్వైట్ కామన్. సమయం లేదు, ప్లీజ్. బాబురావు గారు, మీరు మళ్ళీ ముఖ్యమంత్రి ఎందుకు వచ్చారు? బాబురావు గారు రాజీనామా సీఎం దగ్గరికి మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే రాధాకృష్ణయ్య గారు
అరవింద్ కుమార్ గౌడ్ గారు. ఎందుకంటే రాజకీయ పార్టీలు మీరు రాజీనామాలు ఎత్తించిన తర్వాత చీఫ్ మినిస్టర్ గారికి ఏం పని? బాగుంటుంది. మీకేం పని ఉండిపోయింది? ఒకటే ఫైన్, సమయం లేదు. ఎక్సీడెడ్ ఆల్మోస్ట్ అవర్ 10 minutes. రాధాకృష్ణ గారు, అందుకే అన్నాను, మొండివాడు రాజు కంటే బలవంతుడైతే ఇదే విధంగా ఉంటుంది. ఆ విధంగా మీరు చర్యలు చేపట్టాలి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద తప్పకుండా చర్యలు చేపడితేనే పద్ధతి ఒక సరైన ట్రాక్ లో నడుస్తుంది. ఐల్ సీ యు టుమారో. గుడ్ డే అండ్ గుడ్ బై.